ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్, అనస్వర రాజన్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఛాంపియన్. కాగా ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే హైదరాబాద్ కి స్వాతంత్ర్యం రాకముందు ఈ కథ మొదలవుతుంది. సికింద్రాబాద్ లో మైకేల్ ఔత్సాహిక ఫుట్బాల్ క్రీడాకారుడు. లండన్ కి వెళ్లి అక్కడే తనకు ఇష్టమైన ఫుట్బాల్ ఆడాలని కలలు కంటాడు. మరోవైపు బైరాన్పల్లి గ్రామంలో రజాకారులు దాడులు చేస్తూ ఉంటారు. వారి దాడులను ఆ గ్రామ ప్రజలు తిప్పికొడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మైకేల్ తెలంగాణ ప్రాంతంలోని ఉద్యమాలకు పుట్టినీళ్లు బైరాన్పల్లి గ్రామానికి వస్తారు. అక్కడే 15 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది. అక్కడ జరిగిన సంఘటనలు మైకేల్ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పాయి? అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడాకారుడు కావాలని కలలు కన్న మైకేల్ ఉద్యమకారుడుగా ఎందుకు మారాడు? చివరకు మైకేల్ సాధించింది ఏంటి? దానికి స్ఫూర్తిగా నిలిచిన అతని తండ్రి కథ ఏమిటి? మొత్తానికి బైరాన్పల్లి గ్రామంలో రజాకారులు జరిపిన దమనకాండపై ఆ గ్రామస్తులు ఎలా ఎదురుదాడి చేశారు అనేది మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే 1948 ప్రాంతంలో బైరాన్పల్లి గ్రామంలో రజాకారులు జరిపిన దమనకాండపై ఆ గ్రామస్తులు ఎదురుదాడి జరిపారని కొనుగోలు సాగిన ఈ సినిమా ఆ చారిత్రక విషాద సంఘటనను కళ్ళకట్టినట్టు చూపించింది. డైలాగ్స్ పరంగా, సన్నివేశాల పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చారిత్రక కథకు అనుగుణంగా పాత్రల తీరును, కథ నేపథ్యాన్ని చూపించిన విధానం కూడా బాగుంది. అలాగే ఈ సినిమాలో ఎప్పటి సామరిక కొండలతో పాటు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఎమోషన్స్, వార్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన రోషన్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. తన యాక్షన్ అండ్ లుక్స్ తో అద్భుతంగా మెప్పించాడు. హీరోయిన్ అనస్వర రాజన్ తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటుంది. అలాగే మరో కీలక పాత్ర నడిచిన మురళీ శర్మ కూడా చాలా బాగా నటించారు. ఇక ప్రత్యేక పాత్రలో కళ్యాణ్ చక్రవర్తి తన పాత్రకు తగ్గట్టు ఆకట్టుకుంటుంది. విలన్ గా నటించిన సంతోష్ ప్రతాప్, ఇక అర్చన, రచ్చరవితో పాటు మిగిలిన నటినట్లు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు 1948 నేపథ్యంలో కథని రాసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. మెయిన్ గా వార్ సన్నివేశాలను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అలాగే పతాక సన్నివేశాలను మలుపులు బాగున్నాయి. ముఖ్యంగా మైకేల్ కి అతని తండ్రికి మధ్య వచ్చే సీన్ చాలా బాగుంది. సినిమాలో ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో రజాకారులు జరిపిన దమనకాండ తెలుగు సినిమాకి కొత్త ఏమి కాదు. కానీ ఈ సినిమాలో కొన్ని చోట్ల కొత్త ఎలిమెంట్స్ పెట్టడం బాగుంది. దీనికి తోడు ఈ సినిమాలో ఫుట్బాల్ సీక్వెన్స్లు కూడా బాగున్నాయి. అయితే కథనంలో కొన్ని చోట్ల కీలక సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే మరికొన్ని సీన్స్ ఆకట్టుకునే విధంగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఫస్ట్ హాఫ్ పై ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ, అదేవిధంగా తను రాసుకున్న సీన్స్ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లో నరేషన్తో సాగాయి. మొత్తానికి కథనం విషయంలో దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంకా బాగా కసరత్తులు చేసి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాలో చెప్పాలనుకునే ఎలిమెంట్స్ అంటే ఎమోషనల్ కంటెంట్ కూడా బాగుంది. కథనం ఇంకా ఆసక్తికరమైన ఫ్లోతో ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. మొత్తానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ సీన్స్ తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, జీకే మోహన్, జమినీ కిరణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఫైనల్గా చూసుకుంటే స్వతంత్రానికి పూర్వం చారిత్రాత్మక నేపథ్యంలో పాటు పోస్ట్ డ్రామాగా రూపొందిన ఈ ఎమోషనల్ వార్ డ్రామాలో యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో పాటు పాత్రల తీరు, అలాగే వాటి చిత్రీకరణలు కూడా బాగున్నాయి. రోషన్ లుక్స్ అండ్ యాక్టింగ్ కూడా ఈ సినిమా స్థాయిని పెంచింది. అయితే కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగడం సినిమాకి మైనస్ అయింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకుంటుంది.